ఓం శాంతి. ఈరోజు మురళి 6/5/2026. మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా పావనంగా అయిపోతారో అప్పుడే తండ్రి మీ బలిహారాన్ని స్వీకరిస్తారు. సంపూర్ణ పావనంగా అయిపోయినప్పుడు సంపూర్ణ బలిహారమైనట్లే. అప్పుడు మీ బలిహారాన్ని స్వీకరిస్తారు. మీ మనస్సుని ప్రశ్నించుకోండి, నేనెంత పావనంగా అయ్యాను, పవిత్రంగా ఎంత అయినాను, ఎంత పావనంగా అయినాను అనేది మనస్సుని ప్రశ్నించుకోండి. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు చాలా సంతోషంగా తండ్రి పైన బలిహారం అవుతారు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మీరు బలిహారం అయితే తండ్రి 21 జన్మల కోసం మీ పైన బలిహారం అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞంలో మనుష్య మాతృలందరూ స్వాహ అవ్వాల్సే ఉంది. యజ్ఞంలో ప్రతి వస్తువు స్వాహ చేస్తాం కదా, అట్లా స్వయమే స్వాహ కావాల్సి ఉంది. మనుష్య మాతృలందరూ స్వాహ కావాల్సే ఉందని కూడా పిల్లలకు తెలుసు. అందుకే మీరు ముందు నుండి చాలా సంతోషంగా మీ తనువు, మనసు, ధనాన్ని అన్నింటినీ స్వాహా చేసి సఫలం చేసుకుంటారు. మనకు తెలుసు ఈ ప్రపంచం యావత్తు స్వాహా కావాల్సి ఉంది అని. అప్పుడు మనము తెలుసుకున్న దాన్ని బట్టి బాబాకు అంకిత భావంతో సంపూర్ణ సమర్పితమై మన దగ్గర ఉన్న సర్వస్వాన్ని బాబా కార్యంలో వినియోగిస్తాం. అదే బలిహారం చేయటం. పాట: ఓ ప్రాణి, నీ ముఖాన్ని అద్దంలో చూసుకో, దేక్ తెరి ముఖుడా దేకులే ప్రాణి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా శివ్ భగవాన్ వాచ: వారు తప్పకుండా తమ పిల్లల కోసమే జ్ఞానాన్ని నేర్పిస్తారు మరియు శ్రీమతాన్ని కూడా ఇస్తారు. బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు, జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. ఓ పిల్లలు లేదా ఓ ప్రాణులు, శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోతుందన్నా లేదా ఆత్మ వెళ్ళిపోతుందన్నా రెండు ఒకటే. ఓ ప్రాణులు లేదా ఓ పిల్లలు, మీ జీవితంలో ఎంత పాపముంది, ఎంత పుణ్యముంది అనేది మీరు చూసుకున్నారా? మీ జీవితంలో అర్ధకల్పం పుణ్యం, అర్ధకల్పం పాపం ఉంటుంది. మీకు లెక్క చెప్పడం కూడా జరిగింది. బాబా మనకు సృష్టి చక్రము నిచ్చెన చిత్రం ద్వారా చెప్పారు. పుణ్యం యొక్క వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. వారిని రాముడు అంటారు, మనోభిరాముడు, ఆత్మాభిరాముడు. రాముడు అని నిరాకారుణ్ణి అంటారు, అంతేకాని సీతకు చెందిన రాముణ్ణి కాదు, త్రేతాయుగం యొక్క రాముడు కాదు, ఆయన్ని శ్రీరాముడు అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరైతే బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారో మీ బుద్ధిలోకి వచ్చింది, అర్ధకల్పం మేం పుణ్యాత్మలుగా ఉండేవాళ్ళం, తర్వాత అర్ధకల్పం పాపాత్మలుగా అయిపోయాం, ఇప్పుడు పుణ్యాత్మలుగా కావాలి. ఎంత పుణ్యాత్మగా అయ్యాను అనేది ప్రతి ఒక్కరూ మీ మనస్సుని ప్రశ్నించుకోండి. బాబా బిడ్డ అయినాక నేను పుణ్యాత్మగా అయిపోయినాను, కానీ ఎంతైనాను అనేది మన మనస్సుని మనము ప్రశ్నించుకోవాలి. పాపాత్మ నుండి పుణ్యాత్మగా ఎలా అవుతారు అది కూడా బాబా అర్థం చేయించారు. పాపాత్మ నుండి పుణ్యాత్మగా శ్రేష్ఠ సంకల్పాలు, శ్రేష్ఠ కర్మల ఆధారంగానే అవుతాం కదా. యజ్ఞ యాగాదులు మరియు తపము, అనేక భక్తి అంతా మొదలైన వాటి ద్వారా మీరు పుణ్యాత్మలుగా అవ్వరు. అది కేవలం కోరిక కోసం, కోరిక తీరడం కోసమే చేశారు. మేము పుణ్యాత్మగా అయ్యేందుకు యజ్ఞం చేస్తున్నాము అని ఎవరు అన్నారు కదా, అది భక్తి మార్గం. దీని ద్వారా మనుష్యులెవ్వరూ పుణ్యాత్మలుగా అవ్వరు. మీరు పుణ్యాత్మలుగా అవుతున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. అసురీ మతం ద్వారా పాపాత్మలుగా అవుతూ మెట్లు దిగుతూ వచ్చారు. తాము ఎంత సమయం పుణ్యాత్మలుగా అవుతాము లేదా సుఖము యొక్క వారసత్వం తీసుకుంటామనేది ఎవరికీ తెలియదు.
ఈ సృష్టి చక్రంలో ఎన్ని యుగాలు పుణ్యాత్మలుగా ఉంటాము, ఎన్ని యుగాలు పాపాత్మలుగా అయిపోతాము, ఎట్లా మనం జన్మలు తీసుకుంటా వచ్చినాము, ఇది ఎవరికీ తెలియదు. ఆ తండ్రిని మనుష్యులందరూ స్మృతి చేస్తారు. వారినే పరంపిత పరమాత్మ అంటారు. బ్రహ్మ విష్ణు శంకర్లను పరమాత్మ అన్నారు. ఇంకెవరిని పరమాత్మ అని అనడానికి వీల్లేదు. జనన మరణ చక్రాల్లోకొచ్చే ఎవ్వరినీ పరమాత్మ అని అనడానికి వీల్లేదు. పరమాత్ముడు జనన మరణాతీతుడు, సుఖ దుఃఖాలకు అతీతుడు. ఆయన అజన్మ, అభోక్త, అయోనిజ, అశరీరి, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఈ గుణాలు ఉన్నవారినే పరమాత్మ అంటారు. పరమాత్మ మానవులు కావడానికి వీల్లేదు. ఈ సమయంలో మీరు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. కానీ ప్రజాపితను భక్తి మార్గంలో ఎప్పుడూ స్మృతి చెయ్యరు. అందరూ నిరాకార తండ్రినే స్మృతి చేస్తారు. ఓ గాడ్ ఫాదర్, ఓ భగవాన్ అన్న పదాలే వెలువడతాయి. ఒక్కరినే స్మృతి చేస్తారు. మనుషులు తమని తాము గాడ్ ఫాదర్ అని చెప్పుకోలేరు. దేవాది దేవుడు అని మనుషులు ఎట్లా చెప్పుకుంటారు? అలాగే బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా తమని తాము గాడ్ ఫాదర్ అని చెప్పుకోరు. వారి శరీరాలకు పేర్లు ఉన్నాయి. గాడ్ ఫాదర్ ఒక్క పరమాత్ముడే. వారికి తమ శరీరం అంటూ లేదు. భక్తి మార్గంలో కూడా శివుణ్ణి చాలా పూజిస్తారు. శివబాబా ఈ శరీరం ద్వారా మీతో మాట్లాడుతున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. శివబాబా ఈ శరీరం ద్వారా మాట్లాడుతున్నారని మనకిప్పుడు తెలుసు. బ్రహ్మ శరీరం ద్వారా ఓ పిల్లలు అని ఎంత ప్రేమగా అంటారు. వారు సర్వుల పతిత పావనులు, సద్గతి దాత అనేది వారికి తెలుసు. మనుష్యులు తండ్రి మహిమను చేస్తారు, కానీ ఆ తండ్రి 5000 సంవత్సరాల తర్వాత వస్తారు అనేది మనుష్యులకు తెలియదు. భగవంతుని మహిమ చేస్తారు, అది కూడా కొంచెం యథార్థంగా, కొంచెం తెలుసుకున్నట్లుగా ఇదే మహిమ అనుకొని పాడుతూ వచ్చినారు. అదే బాబా అంటున్నారు, 5000 సంవత్సరాల తర్వాత బాబా వస్తారనేది మనుషులకు తెలియదు. తప్పకుండా కలియుగం సమాప్తమైనప్పుడే వస్తారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం కావున తప్పకుండా ఇప్పుడు వచ్చారు. భగవంతుడు వచ్చారు. ఎవరిలో వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది తెలియాల. మీకు శ్రీమతం లభిస్తోంది. శ్రీమతం కృష్ణుడిది కాదు, శ్రీకృష్ణుని ఆత్మ కూడా శ్రీమతం ద్వారానే శ్రీకృష్ణునిగా అయ్యారు. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు మీరు అశ్రీమతం వారిగా అయిపోయారని బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే మీ చక్రం, జన్మల చక్రం, కర్మల చక్రం, సృష్టి చక్రం సమాప్తమవుతుందో అప్పుడే నేను వస్తాను. లాస్ట్లో, ప్రారంభంలో వచ్చిన మీరిప్పుడు శిథిలావస్థలో ఉన్నారు. వృక్షం పాతదైపోయి పడిపోయే దశకు వచ్చినప్పుడు శిథిలావస్థ అంటారు కదా. తండ్రి ఇవన్నీ విషయాలు అర్థం చేయిస్తున్నారు. మీరు తమోప్రధానంగా అవ్వడంతో అందరూ తమోప్రధానంగా అయిపోయారు. సృష్టి అయిపోయింది. ఇది మనుష్య సృష్టి యొక్క వెరైటీ ధర్మాల వృక్షం. దీనిని తలకిందులుగా ఉన్న వృక్షము అంటారు. భగవద్గీతలో కూడా ఉంది కదా. 15వ అధ్యాయంలో ఇదే శబ్దం ఉంది, తలకిందుల వృక్షం మానవ వృక్షము అని. ఊర్ధ్వమూల మదశాఖమశ్వర్తం ప్రాహురవ్యయం అని. అంటే ఊర్ధ్వమూల మదశాఖ అంటే మూలం ఊర్ధ్వంలో ఉంది, లోపల శాఖలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే బాబా అంటున్నారు, ఇది మనిషి సృష్టి యొక్క వెరైటీ ధర్మాల వృక్షం. దీన్ని తలకిందులుగా ఉన్న వృక్షము అని అంటారు. భగవద్గీతలో కూడా ఉంది కదా. ఊర్ధ్వమూల మదశాఖ మశ్వర్తం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. అంటే దీని యొక్క ఈ సృష్టి రూపీ వృక్షం యొక్క మూలం పైన ఉంది, కిందికి శాఖోపశాఖలు విస్తరించబడి ఉన్నాయి. ఇందులో సర్వవేద శాస్త్రాల సారాంశము ఇమిడి ఉంది అని చెప్పడం జరిగింది. దీన్ని తలకిందులుగా ఉన్న వృక్షం అంటారు. దీని బీజం పైన ఉన్నారు. దీని బీజం బాబా. ఆ బీజము నుండే మొత్తం వృక్షమంతా వెలువడుతుంది.
మనుషులు గాడ్ ఫాదర్ అని అంటారు. ఆత్మ పేరు ఆత్మనే కదా. ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు శరీరానికి పేరు పెట్టడం జరుగుతుంది. ఈ ఆట కొనసాగుతోంది. ఆత్మల ప్రపంచంలో ఆట ఉండదు. పరంధామంలో నాటకరంగం సాకార ప్రపంచంలోనే ఈ సృష్టి నాటక రంగంలో పాత్రను అభినయించే పాత్ర ఉంటుంది, కానీ పరంధామంలో పాత్రనే ఉండదు కదా. ఆట జరిగే స్థానం ఇదే. నాటకంలో లైట్లు మొదలైనవన్నీ ఉంటాయి కదా. ఎక్కడైతే ఆత్మలు ఉంటాయో అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండరు. పరంధామంలో డ్రామా యొక్క ఆట నడవదు. అక్కడ రాత్రి పగలనేవి ఉండవు, ఇక్కడ ఉంటాయి. సూక్ష్మవతనంలో కానీ మూలవతనంలో కానీ రాత్రి పగలు ఉండవు. కర్మక్షేత్రం ఇది. ఇక్కడ మనుషులు మంచి కర్మలు కూడా చేస్తారు, చెడు కర్మలు కూడా చేస్తారు. సప్త త్రేతాయుగాలలో మంచి కర్మలు జరుగుతాయి. ఆత్మాభిమానిగా ఉంటారు కాబట్టి. ఎందుకంటే అక్కడ పంచవికారాల రూపీ రావణ రాజ్యమే ఉండదు. బాబా కూర్చొని కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్య రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. కర్మలనైతే చేయాల్సిందే, అందరూ చేయాల్సిందే. కర్మక్షేత్రంలో ఉన్న తర్వాత కర్మలు తప్పక చేయాల్సిందే. సత్యుగంలో మనుషులు ఏవైతే కర్మలు చేస్తారో అవి అకర్మలుగా అయిపోతాయి. అంటే ఆత్మాభిమాని స్థితిలో చేసే కర్మ ఫలము ఆత్మకు అంటని దాని కారణంగా అవి అకర్మలుగా మారిపోతాయి. అదే బాబా అంటున్నారు, అకర్మలుగా ఉంటాయి. అక్కడ రావణ రాజ్యమే లేదు, దాన్ని స్వర్గం అని అంటారు. ఈ సమయంలో స్వర్గం లేదు. సత్యుగంలో భారతదేశం ఒక్కటే ఉండేది, ఇతర ఖండాలు ఏవీ ఉండవు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటున్నారంటే తండ్రి తప్పకుండా హెవెన్ని రచిస్తారు కదా. భారతదేశాన్ని ప్రాచీన దేశమని కూడా అంటారు. అన్ని దేశాల వాళ్లకు తెలుసు. మొట్టమొదట కేవలం భారతదేశం మాత్రమే ఉండేది, అది ఎవరికీ తెలీదు. ఇప్పుడు అలా లేదు కదా. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. క్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అంటారు. రచయిత తప్పకుండా రచనని రచిస్తారు. తమోప్రధాన బుద్ధి కలవారిగా ఉన్న కారణంగా ఇది కూడా అర్థం చేసుకోలేరు. భారతదేశం అయితే అన్నింటికన్నా ఉన్నతమైన ఖండం. అది మనుష్య సృష్టి యొక్క మొదటి వంశం. ఈ డ్రామా తయారై ఉంది. షావుకార్లు పేదవారికి సహాయం చేస్తారు, ఇది కూడా కొనసాగుతూ వస్తుంది. భక్తి మార్గంలో కూడా షావుకార్లు పేదవారికి దానం చేస్తారు. కానీ ఇది పతిత ప్రపంచం కావున ఎవరు ఏ దాన పుణ్యాలు చేసినా చేసేవారు పతితులే. ఎవరికైతే దానం చేస్తారో వారు కూడా పతితులే. వాళ్ళకి ఏమీ తెలియదు, దానం చేస్తే పుణ్యం వస్తుందంటారు, ఎవరికైనా చేస్తారు. వాళ్ళు స్వయం వికారిగా ఉంటారు, వికారులకు కూడా దానం చేస్తారు, పతితులకు దానం చేస్తారు. దానికి ఏం ఫలం లభిస్తుంది? ఎన్ని దాన పుణ్యాలు చేస్తూ వచ్చినా కిందికి దిగుతూనే వచ్చారు. కేవలం పేరు ప్రఖ్యాతల కోసం దాన పుణ్యాలు చేస్తున్నారు. ఒక ఫ్యాన్ ఇస్తే దేవాలయంలో ఫ్యాన్ రెక్కలు 3 ఉంటే 3 పైన తల్లి పేరు, తండ్రి పేరు, కొడుకు పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు వేస్తూ ఉంటారు. సో కింది దిగుతా ఏమిటికి మనం దానం చేసినాం? దాన పుణ్యాలు కేవలం పేరుకి కీర్తికి మాత్రమే చేస్తూ వచ్చినాం. భారతదేశం వంటి దానీఖండం ఇంకేదీ లేదు. ఈ సమయంలో మీ తనువు మనస్సు ధనం ఏవైతే ఉన్నాయో అన్నింటినీ ఇందులో స్వాహా చెయ్యాలి. దీనిని రాజశ్వ అశ్వమేధ అవినాశి జ్ఞానయజ్ఞము అంటారు. ఈ పాత శరీరాన్ని కూడా ఇక్కడ స్వాహా చెయ్యాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలందరూ ఇందులో స్వాహా అయిపోతారు. మీకు తెలిసివి. అటువంటప్పుడు మనం సంతోషంగా బాబా పైన ఎందుకు బలిహారం అవ్వకూడదు? నేను తండ్రిని స్మృతి చేస్తాను అని ఆత్మకు తెలుసు. బాబా మీరు వచ్చినప్పుడు మేము బలిహారం అవుతాము అని కూడా అంటూ వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మేము బలిహారం అయితే మీరు కూడా 21 జన్మలకు మా పైన బలిహారం అవుతారు. ఇది వ్యాపారం కదా.
మేము మీపైన బలిహారం అయితే మీరు కూడా 21 సార్లు బలిహారం అవుతారు. బాబా అంటున్నారు, ఎప్పటి వరకైతే మీ ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు నేను బలిహారం స్వీకరించను. అర్థమైందా? మీ ఆత్మ పవిత్రమైనప్పుడు మీ బలిహారం స్వీకరిస్తాను అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, నన్నొక్కళ్ళనే స్మృతి చేస్తే ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. తండ్రిని మర్చిపోవడంతో మీరెంత పతితులుగా దుఃఖితులుగా అయ్యారు. మనుషులు దుఃఖితులుగా అయినప్పుడు శరణాగతి తీసుకుంటారు. ఇప్పుడు మీరు 63 జన్మలు రావణ్ణి కారణంగా చాలా దుఃఖితులుగా అయిపోయారు. ఇది ఒక్క సీత విషయం కాదు. సీత మామూలుగా స్థూలమైన విషయం కాదు. అంతిమ సమయంలో ఆత్మరూపి సీతలందరి విషయము ఇది. మనుష్య మాతృలందరూ సీతలే. సీతను రావణుడు శోకవాటికలో పెట్టాడని రామాయణంలో అయితే కథ వ్రాశారు. వాస్తవానికి ఆ విషయమంతా ఈ సమయానికి చెందినదే. అందరూ ఇప్పుడు రావణ్ణి జైల్లో ఉన్నారు. 5 వికారాల జైల్లో ఉన్నారు. అందుకే దుఃఖితులుగా అయ్యి మమ్మల్ని వీటి నుంచి విడిపించండి తండ్రి అని పిలుస్తారు. ఇది ఒక్కరి విషయం కాదు. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. మొత్తం ప్రపంచమంతా రావణ్ణి జైల్లో ఉంది. ఇది రావణ రాజ్యం కదా. రామరాజ్యం కావాలని కోరుకుంటారు కూడా. గాంధీ కూడా కోరుకునేవారు. రామరాజ్యం కావాలని సన్యాసులు ఎప్పుడు అన్నారు, భారతవాసులే అంటారు. ఈ సమయంలో ఆది సనాతన దేవీదేవత ధర్మమే లేదు. మిగిలిన శాఖోపశాఖలన్నీ చాలా ఉన్నాయి. సత్యుగం ఉన్నప్పుడు ఒకే ఒక ధర్మం ఉంటుంది. అదే ఆది సనాతన దేవీదేవత ధర్మం. ఇప్పుడు దాని పేరే మారిపోయింది, హిందూ ధర్మం. హిందూ దేశంలో ఉండి హిందూ ధర్మం. భారతదేశం అనేది పోయి హిందుస్థాన్ అయిపోయింది. హిందుస్థాన్ ఇప్పుడు భారత్, మేరా భారత్ అనేది చేస్తున్నారు కదా. తమ ధర్మాన్ని మరచి వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోతూ వచ్చారు. డబ్బులు ఇస్తామంటే కన్వర్ట్ అయిపోతారు క్రిస్టియన్స్గా. ఇల్లు ఇస్తామంటే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిపోతూ వచ్చారు. ముసల్మాన్లు వచ్చి ఎంతమందిని హిందువులను తమ ధర్మంలోకి కన్వర్ట్ చేసుకున్నారు. క్రిస్టియన్స్ తమ ధర్మంలోకి కన్వర్ట్ చేసుకున్నారు. అందుకే భారతవాసుల జనసంఖ్య తగ్గిపోయింది. లేకపోతే అందరికన్నా ఎక్కువ జనసంఖ్య భారతదేశవాసులదే ఉండాలి. అనేక ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. బాబా అంటున్నారు, మీ ఆది సనాతన దేవీ దేవత ధర్మము అన్నింటికన్నా ఉన్నతమైన ధర్మం. మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు మీరే మారి తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇవన్నీ విషయాలు అర్థం చేసుకుంటున్నారు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అని ఎవరినైతే పిలుస్తారో వారే సమ్ముఖంగా వచ్చి చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగర్లు, ప్రేమసాగర్లు. క్రైస్తుని ఈ విధంగా మహిమ చెయ్యరు. ప్రేమసాగర్లు అని క్రైస్తుని ఎట్లా అంటారు? యేసుక్రీస్తుని. శ్రీకృష్ణుని జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అన్నారు. సాగరం ఒక్కటే ఉంటుంది. నలువైపులా సాగరమే సాగరం ఉంటుంది. 2 సాగరాలు ఉండవు. ఇది మనుష్య సృష్టి నాటకం. ఇందులో అందరివి వేరువేరు పాత్రలు ఉన్నాయి. పాత్రలు నాటకంలో పాత్రధారులు కదా. సో బాబా అంటున్నారు, తండ్రి అంటున్నారు, నా కర్తవ్యం అందరికన్నా భిన్నమైనది. నేను జ్ఞాన సాగరుణ్ణి. ఓ పతిత పావన అని మీరు నన్ను పిలుస్తూ వచ్చారు. ముక్తి ప్రదాత అంటారు. వారు దేని నుండి ముక్తి చేస్తారు అది కూడా తెలియదు ఎవరికి. మీరు సత్యత్రేతాయుగాలలో చాలా సుఖంగా ఉండేవారు. దాన్ని స్వర్గం అని అంటారు. ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఇది నరకం. అందుకే దుఃఖం నుంచి విడిపించండి అని, సుఖధామానికి తీసుకెళ్ళండి అని పిలుస్తారు. ఫలానా వారు స్వర్గస్థులైనారు అంటారు. సన్యాసులు ఆ విధంగా అన్నారు. వారు నిర్వాణంలోకి వెళ్ళిపోయినారు అంటారు. విదేశాల్లో కూడా లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబోర్డ్, స్వర్గానికి వెళ్ళిపోయారు అంటారు. గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళారని చెప్పరు, హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. కావున తప్పకుండా స్వర్గం ఉండేది, ఇప్పుడు లేదు. నరకం తర్వాత స్వర్గం ఉండాలి కదా, వస్తుంది కదా. గాడ్ ఫాదర్ ఇక్కడికి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు.
సూక్ష్మవతనం మూలవతనంలో స్వర్గం ఉండదు. తప్పకుండా బాబాయే రావాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు, నేనొచ్చి ప్రకృతిని ఆధారంగా చేసుకుంటాను. నా జన్మ మనుష్యుల వలె ఉండదు. నేను గర్భంలోకి రాను, మీరంతా గర్భంలోకి వస్తారు. సత్యుగంలో గర్భమెహల్ ఉంటుంది. ఎందుకంటే శిక్షలు అనుభవించేందుకు అక్కడ ఎలాంటి వికర్మలు ఉండవు. అందుకే దాన్ని గర్భమెహల్ అంటారు. ఇక్కడ వికర్మలు చేస్తారు, వాటికి శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అందుకే దీన్ని గర్భ జైలు అంటారు. ఇక్కడ రావణ రాజ్యంలో మనుషులు పాపాలు చేస్తూ ఉంటారు. ఇది పాపాత్మల ప్రపంచం, నరకం కదా. పతిత ప్రపంచం, పాపాత్మల ప్రపంచం. స్వర్గము పుణ్యాత్మల ప్రపంచం. స్వర్గము, అందుకే రాగి ఆకుపైన శ్రీకృష్ణుడు వచ్చారు అని చెప్తారు. ఇలా శ్రీకృష్ణుని మహిమను చూపిస్తారు. సత్యుగంలో గర్భంలో దుఃఖం ఉండదు. బాబా వచ్చి కర్మ అకర్మ వికర్మల గుష్యగతులను అర్థం చేయిస్తారు. దానిని మళ్ళీ గీతాశాస్త్రంగా తయారు చేస్తారు. కానీ అందులో శివ భగవాన్ వాచక బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. అదే పెద్ద పొరపాటు అయిపోయింది కదా. కృష్ణుడే భగవంతుడిగా భావించేస్తున్నారు కదా. కానీ వాస్తవికంగా శివ భగవాన్ వాచ అని రాయాలి. భగవాన్ వాచ అన్నారు కానీ కృష్ణుడు శివుడు అనేది వాళ్ళకు తెలియదు. మనము బేహద్దు తండ్రి నుంచి బేహద్దు సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశం రావణి ద్వారా శాపగ్రస్తమైపోయింది. అందుకే దుర్గతిని పొందింది. ఈ పెద్ద శాపము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. బాబా వచ్చి ఆయుష్వాన్ భవ, పుత్రవాన్ భవ, సంపత్తివాన్ భవ అనే వరదానాలను ఇస్తున్నారు. అన్ని సుఖాల వారసత్వాన్ని బాబా వచ్చి ఇస్తారు. బాబా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా మీరు దేవతలుగా అవుతారు. కొత్త రచన రచింపబడుతుంది. బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తండ్రి తమవారిగా చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మ అని అంటూ ఉంటారు కదా. మీరు వారి పిల్లలైన బ్రహ్మ కుమార్ కుమారీలుగా అయ్యారు. తాతగారి వారసత్వాన్ని తండ్రి ద్వారా తీసుకుంటున్నారు. శివబాబా వారసత్వాన్ని బ్రహ్మ ద్వారా మనము తీసుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా తీసుకున్నారు కల్పం క్రితం. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. తండ్రి పిల్లల దగ్గరికే వస్తారు. కానీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టి స్థాపన జరుగుతుంది అంటారు. అది ఇక్కడే జరుగుతుంది. ఆత్మ సంబంధంలో మేము సోదరులమంటారు. ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అవడంతో మీరు సోదరులుగా అవుతారు. బ్రహ్మ సంతానం అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు. శివబాబా సంతానం కేవలం ఆత్మ, భాయి. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. శివబాబా అంటున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. ఆత్మలైన మీరు శివబాబాను స్మృతి చేయాలి. స్మృతి చేయడం ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఇంకా వేరే ఉపాయమే లేదు. పావనంగా అవ్వకుండా మీరు ముక్తిధామానికి వెళ్ళలేరు. నయానో భయానో సామధాన భేద దండోపాయాలతో పావనంగా కావాల్సిందే. ఎలాంటి దేశానికి వెళ్ళాలనో అలాంటి వేషాన్ని వేసుకోవాలి. పావన ప్రపంచానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పావనంగా కావాల్సిందే. మీరు ముక్తిధామానికి పావనంగా కాకుండా వెళ్ళలేరు. జీవన్ముక్తి ధామంలో మొట్టమొదట ఆది సనాతన దేవత ధర్మం ఉండేది. ఆ తర్వాత నంబర్ వారుగా వేరే ధర్మాలు వచ్చాయి. తండ్రి చివర్లో వచ్చి అందరినీ దుఃఖము నుండి విముక్తులుగా చేస్తున్నారు. వారిని ముక్తి ప్రదాత అంటారు. బాబా అంటున్నారు, మీరు కేవలం నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమవుతాయి. బాబా రాండి, మమ్మల్ని పతితుల నుండి పావనంగా చెయ్యండి అని పిలుస్తారు కదా. లౌకికంలో టీచర్ చదివిస్తారు. అందులో మీ చరిత్ర ఏమైనా తయారు చేస్తారా? ఊరికే క్యారెక్టర్ సర్టిఫికేట్, కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కానీ చరిత్ర తయారవుతుందా? ఇది కూడా చదివే. జ్ఞానసాగరుడైన తండ్రే వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. స్వయంగా ఆయనే వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. అచ్చా,
मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: కర్మ, అకర్మ మరియు వికర్మల గుహ్యగతిని తెలుసుకొని ఇప్పుడు ఎటువంటి వికర్మలు చేయకూడదు. కర్మక్షేత్రంలో కర్మలు చేస్తూ వికారాలను త్యాగం చేయడమే వికర్మల నుండి రక్షించుకోవడం. కర్మక్షేత్రంలో కర్మం చేయాల్సిందే, కానీ వికారాలతో కూడిన కర్మలు చేయకూడదు. వికర్మలుగా తయారైపోతే మళ్ళీ కర్మ బంధనాలు ఏర్పడి ఇక్కడిక్కడే జన్మ తీసుకోవాలి. ఒకవేళ అంతిమ సమయం వచ్చేసింది, వాపస్ ఇంటికి వెళ్ళే సమయం అంటే ఇప్పుడు వచ్చేసింది కదా, సో శిక్షలు అనుభవించైనా వాపస్ ఇంటికి వెళ్ళాలి, పావనంగా కావాలి కదా. సెకండ్ పాయింట్, మన బలిహారాన్ని తండ్రి స్వీకరించే విధంగా పావనంగా అవ్వాలి. పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. తనువు మనసు ధనాలను యజ్ఞంలో స్వాహా చేసి సఫలం చేసుకోవాలి. ఇంపార్టెంట్, లేకపోతే మట్టిలో కలిసిపోతాయి. అగ్గి అంటుకుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకపోతారు, ఏం లాభం? బాబా కార్యంలో ఉపయోగిస్తే సఫలం. అనేక జన్మలకు నా పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంది. వరదానం: జ్ఞానము యొక్క లైట్ మైట్ ద్వారా, ప్రకాశము మరియు శక్తి ద్వారా విఘ్న వినాశకులుగా అయ్యే మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా కండి. జ్ఞానము, నాలెడ్జ్ ఈజ్ లైట్ అండ్ నాలెడ్జ్ ఈజ్ మైట్. జ్ఞానమే శక్తి, జ్ఞానమే ప్రకాశం. దీని ద్వారా విఘ్న వినాశకులుగా అయ్యేటువంటి మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా కండి. భక్తి మార్గంలో గణేశుణ్ణి, వినాయకుణ్ణి విఘ్న వినాశకుడు అంటారు, పూజిస్తారు. అంతేకాక వారిని మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అనగా విద్యాపతిగా భావిస్తారు. కనుక ఏ పిల్లలైతే మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా అవుతారో వారెప్పుడూ విఘ్నాలతో ఓడిపోరు. ఎందుకంటే జ్ఞానమును ప్రకాశము, శక్తి అని కూడా అంటారు. దాని ద్వారా గమ్యాన్ని చేరుకోవడం సహజమవుతుంది. ఇలా ఎవరైతే విఘ్న వినాశకులుగా ఉన్నారో, తండ్రితో సదా కంబైన్డ్గా ఉంటూ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటారో వారెప్పుడూ విఘ్నాలతో ఓడిపోరు. స్లోగన్: లోపల బయట ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సంపూర్ణంగా వీలునామా చేస్తే విల్ పవర్ వచ్చేస్తుంది. అంటే బాబాకు బలిహారం చేసేస్తే బాబా శక్తిని ఇస్తారు. అవ్యక్త ప్రేరణ: సదా అచలంగా స్థిరంగా ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఇప్పుడు ఇది అనుభవజ్ఞులుగా అయ్యి ఇతరులను కూడా అచలంగా స్థిరంగా చేసే అనుభవం చేయించే సమయం. స్వయం కావాలి, ఇతరులను కూడా అలా చేయించే సమయం. అచలంగా స్థిరంగా ఏకరసంగా సమయం సమాప్తమైపోయింది. ఇప్పుడు సదా సమర్థులుగా అయ్యి నిర్బల ఆత్మలను సమర్థులుగా చేస్తూ వెళ్ళండి. మీలో బలహీనతతో కూడిన సంస్కారాలు ఉన్నట్లయితే మనలో ఇతరులని కూడా బలహీనంగా చేస్తారు. జ్ఞానంలోని ప్రతి పాయింట్ యొక్క అనుభవజ్ఞులుగా అయ్యేందుకు ఏకాంత ప్రియులుగా కండి. ఏకాగ్రత అభ్యాసాన్ని పెంచుకోండి. టైం కేటాయించాలి కదా, టైం కేటాయించి ఒక్కొక్క శబ్దంలోని అర్థమేమి అని రియలైజ్ చేస్తా, దాన్ని మనన చింతన చేస్తూ ఉంటే అప్పుడు ఏకాంతవాసిగా అయితా ఏకాగ్రత అనేది ప్రాప్తిస్తుంది. జ్ఞానం యొక్క మనన చింతన కోసం ఏకాంతవాసి స్థితి అతి అవసరం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, ధన్యవాదాలు తండ్రి.